హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన సిస్టంలో విండోస్లో గిట్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఇన్స్టాల్ చేయాలన్న దాని గురించి A to Z చూద్దాం. సో ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి గిట్ డౌన్లోడ్ అని కొట్టండి. సో గిట్ వేరు, గిట్ హబ్ వేరు అనమాట. సో గిట్ అంటే ఏంటంటే అది ఒక సాఫ్ట్వేర్ CLI టూల్ ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసుకొని మనం కోడ్ని పుష్ చేయడానికి కానీ వాటన్నిటికీ మనకి ఈ గిట్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ గిట్ హబ్ అనేది డిఫరెంట్ అనమాట. సో ఇది వచ్చేసి ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్. ఇది మన కోడ్ అంతా స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ గిట్ హబ్ అనేది ఈ రెండు ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళది. అండ్ గిట్ వచ్చేసి ఓపెన్ సోర్స్ అనమాట. సో ఈ గిట్ హబ్కి మనకు ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి. దీన్ని యూజ్ చేసుకొని మనం జస్ట్ కోడ్ని స్టోర్ చేసుకుంటాం. అండ్ ఇందులో కోడ్ని పుష్ చేయాలంటే మనకి ఇక్కడ గిట్ కావాలన్నమాట. సో ఇప్పుడు ఈ గిట్ని ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలో ఈ వీడియోలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ చూద్దాం. ఫస్ట్ మీరు గిట్ అని డౌన్లోడ్ అని టైప్ చేయగానే మీకు ఇట్లా ఒక వెబ్సైట్ వస్తుంది అనమాట, git-scm అని డౌన్లోడ్స్లో. సో మీరు జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. మీరు ఏ ప్లాట్ఫామ్ అయితే ఆ ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకోండి. బై డిఫాల్ట్గా మీరు ఏదైతే ప్లాట్ఫామ్ అయితే ఇక్కడ మానిటర్లో వస్తుంది అనమాట. జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని క్లిక్ చేయండి. ఒకవేళ మ్యాక్ అయితే మ్యాక్, లైనక్స్ అయితే లైనక్స్, ఏ ప్లాట్ఫామ్ అయితే లైనక్స్ అయితే లైనక్స్, యూనిక్స్ అయితే యూనిక్స్, ఏదైతే అది జస్ట్ మీరు డౌన్లోడ్ చేయగానే ఇక్కడ అడిగిద్ది అనమాట. ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ సమ్ వర్షన్ అండ్ 64 బిట్ వర్షన్ అని అడుగుతుంది కదా. సో బేసిక్గా మోస్ట్లీ మనకి 64 బిట్సే ఉంటుంది. 32 బిట్స్ చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ ఉంటే అది సెలెక్ట్ చేసుకొని మోస్ట్లీ 64 బిట్స్ మనకి సిస్టమ్ ఉంటుంది. సో మీరు ఇట్లా డౌన్లోడ్ చేయగానే ఇట్లా ఒక ఫైల్ డౌన్లోడ్ అవుతుంది అనమాట, గిట్ ఈ పర్టికులర్ వర్షన్తో exe ఫైల్. దీన్ని మీరు ఫస్ట్ డౌన్లోడ్లోకి వెళ్ళి ఓపెన్ చేయండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తే మీరు డౌన్లోడ్ అయ్యేదాకా వెయిట్ చేయండి. సో వన్స్ మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఇట్లా ఈ సింబల్ వస్తుంది అనమాట. మనకి 4 కలర్స్ వచ్చి స్క్వేర్ క్రాస్ తిరిగి ఉంటుంది. జస్ట్ మీరు దాని మీద క్లిక్ చేయండి. బేసిక్గా మనం అన్ని సాఫ్ట్వేర్లు ఎట్లా ఇన్స్టాల్ చేస్తామో అంతే ఉంటుంది అనమాట. వన్స్ మీరు దాని మీద క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని పర్మిషన్ అడిగిద్ది అనమాట, అలౌ చేయమండి అని. జస్ట్ మీరు ఎస్ కొట్టండి. దాని తర్వాత మనకి ఇట్లా అగ్రిమెంట్ అడుగుతుంది. సో నెక్స్ట్ తర్వాత వీటన్నిటికీ మీరు ఒకవేళ డెస్క్టాప్ కావాలంటే యాడ్ చేయండి. మిగతా అన్ని నెక్స్ట్ కొట్టేసేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మీరు ఇంకేం చేంజ్ చేయక్కర్లేదు. నెక్స్ట్ అన్నిటికీ నెక్స్టే అనమాట. ఇదే నెక్స్ట్, మళ్ళీ నెక్స్ట్ జస్ట్ మీరు అన్నిట్లో నెక్స్ట్ టైప్ చేస్తే నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే సరిపోద్ది అనమాట. ఆల్రెడీ నా సిస్టంలో వేరే ఇన్స్టాల్ అయ్యి ఉంది. సో అది తీసేసి ఇది మళ్ళీ దాని మీద కొత్తగా ఇన్స్టాల్ అవుతుంది. ఇది మనకి ఇన్స్టాల్ చేయడానికి ఒక టైం పడుతుంది, ఒక 2-3 మినిట్స్. ఆల్రెడీ మీ సిస్టంలో ఉంటే రిమూవ్ చేస్తుంది, లేకపోతే కొత్తగా ఇన్స్టాల్ చేస్తుంది అనమాట. ఇట్లా మనకి ప్రోగ్రెస్ వస్తుంది. అండ్ ఇది మనం యూజ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. దీనికి సెట్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి. ఆల్రెడీ నా ఛానల్లో కూడా చెప్పా, లేకపోతే మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ గిట్ కమాండ్స్ అని కొడితే మనకి వచ్చేస్తుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఒకవేళ డెవలప్మెంట్ సైడ్ వద్దాం అనుకున్నా, డెవలప్ సైడ్ ఎక్కడన్నా కానీ మీరు కోడ్ రిలేటెడ్ ఏ వర్క్ చేస్తున్నా కానీ గిట్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే అక్కడ మనకి కమాండ్స్ ఉంటాయి, కోడ్ మేనేజ్మెంట్, మనం చేసిన వర్క్ని మొత్తం సబ్మిట్ చేయడానికి వాటన్నిటికీ మనకి గిట్నే మనం యూజ్ చేస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గిట్ హబ్, మనకి కోడ్ని పుష్ చేయడానికి. గిట్ హబ్ అనేది మనకి ఇప్పుడు సపోజ్ మన సిస్టంలో మన మొబైల్లో గూగుల్ ఫొటోస్ ఉంటుంది కదా, అదేం చేస్తుంది, వీడియోస్ని ఇమేజెస్ని స్టోర్ చేసుకుంటుంది. సేమ్ యాజ్ గిట్ హబ్ కూడా అంతే. మన దగ్గర ఉండే కోడ్ కానీ ఏదైనా మనం షేర్ చేయాలన్నా వేరే వాళ్ళు రెస్పెక్ట్, ఇప్పుడు సపోజ్ మనం ఒకే దాంట్లో కాన్కరెంట్గా చాలామంది డెవలపర్స్ వర్క్ చేస్తారు. వాళ్ళ కోడ్ రివ్యూస్ కానీ ఆటోమేటిక్గా కోడ్ని డిప్లాయ్మెంట్ చేయడానికి కానీ టెస్ట్ కేసెస్ రన్ చేయడానికి కానీ CI/CD సెటప్ అంటారు. సో వేరే వాళ్ళకి ఇప్పుడు సపోజ్ నేను ఒక ప్రాజెక్ట్ చేస్తే అది వేరే వాళ్ళకి షేర్ చేయడానికి. సో వీటన్నిటికీ మనకి ఈ మనకి ఈ గిట్ హబ్ కొలాబరేషన్తో మనకి ఉపయోగపడుతుంది అనమాట. దీనికన్నా మనకి ఇంకా వేరే కూడా ఉన్నాయన్నమాట. SVN అని మన గిట్ హబ్కి ఆల్టర్నేటివ్గా అజూర్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అండ్ మనకి గూగుల్లో కూడా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అమెజాన్లో అమెజాన్లో కూడా AWS సర్వీసెస్లో కూడా మనం ఇట్లా చాలా ఆల్టర్నేటివ్ ఉన్నాయి. బట్ గిట్ హబ్ అనేది బాగా ఫేమస్ అనమాట. ఇది గిట్ హబ్ వచ్చేసి మనకి మైక్రోసాఫ్ట్ పర్చేజ్ చేసింది లాస్ట్ సమ్ ఇయర్స్ బ్యాక్. చాలా మంచి టూల్, మీకు చాలా ఇంపార్టెంట్. మీరు డెవలప్మెంట్ సైడ్ ఉంటే ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో లోడింగ్ అయ్యే కల్లా నేను ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. సో వన్స్ ఇన్స్టాల్ అయిపోగానే ఇక్కడ మనకి లాంచ్ బ్యాష్ అని ఉంటుంది, లేకపోతే జస్ట్ ఫినిష్ అని కొట్టేసేయండి, మనకి సరిపోయింది. ఇది ఫినిష్ అని కొట్టగానే ఆటోమేటిక్గా బ్రౌజర్లో ఒక పేజ్ ఓపెన్ చేస్తుంది. సో అది మనకి అంత ఇంపార్టెంట్ కాదు. సో మీరు నెక్స్ట్ వచ్చేసి
టెర్మినల్ ఓపెన్ చేయండి. ఇక్కడ నేను జస్ట్ ఇక్కడ టెర్మినల్ అని టైప్ చేస్తాను. సో టెర్మినల్ అని టైప్ చేయగానే మనకి టెర్మినల్ వస్తుంది. సో ఇక్కడ టెర్మినల్లో ఏం చేద్దామంటే గిట్ అని ఎంటర్ చేయండి. సో నేను కొంచెం జూమ్ చేస్తాను మీకు కూడా కనిపించడానికి. సో ఇక్కడ ఏం చేసాను, జస్ట్ గిట్ అని ఎంటర్ చేయండి. సో మీరు ఇట్లా గిట్ అని ఎంటర్ చేసినప్పుడు మీకు ఈ విధంగా కమాండ్స్ వస్తే మీ సిస్టంలో సక్సెస్ఫుల్గా గిట్ ఇన్స్టాల్ అయింది, కంగ్రాచులేషన్స్. ఒకవేళ అలా సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ కాలేదు అంటే దాని అర్థం మీకు గిట్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కమాండ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. అప్పుడు మీరు ఏదో మిస్టేక్ చేసినట్టు అప్పుడు మీరు ఒకసారి రెస్పెక్టివ్ ఎవరైనా గూగుల్ చేస్తే మీకు వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మన సిస్టంలో గిట్ అనే దాన్ని ఇన్స్టాల్ చేస్తే ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.